100 రోగాలను నయం చేసే చద్దన్నం. ఒక్క సమ్మర్ సీజన్‌లోనే కాదండి, ఏ సీజన్‌లోనైనా సరే ఈ అన్నం తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. ఈ అన్నం కలుపుకోవడానికి నేను ఇక్కడ మట్టి పాత్ర తీసుకున్నానండి. ఈ పాత్రలోకి లైట్‌గా వేడిగా ఉన్న అన్నంని వేసేసుకోండి. ఈ అన్నం కొంచెం మెత్తగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు లైట్‌గా గోరువెచ్చగా వేడిగా ఉన్న పాలను వేసుకోవాలి. పాలు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇందులోకి ఒక స్పూన్ పెరుగును కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని అలానే ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా వదిలేయండి. ఇలా నైట్ అంతా వదిలేసిన తర్వాత తెల్లారి పొద్దున్నే ఇలా ఫర్మెంట్ అయి ఉంటుందండి మంచిగా చక్కగా పెరుగు అన్నం. పైన ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని మళ్ళీ వీలైతే చేత్తో బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే చాలా చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఈ పెరుగన్నానికి మంచి కాంబినేషన్ నిమ్మకాయ పచ్చడి అండి. అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.